హలో హాయ్ అందరు బాగున్నారా? నేను మీ దుర్గాని. ఇదే నా గార్డెన్, ఒకసారి చూద్దురండి. పల్లెటూరులో కన్నా సిటీలో ఎందుకు జబ్బులు ఎక్కువ వస్తాయి అనుకుంటారు కదా అందరూ. పల్లెటూరులో అంతో ఇంతో కొంచెమైనా పెరట్లోనో ఇంటి ముందో 4 చెట్లు వేసుకొని తినడం వల్ల మనుషులకు కొంచెం జబ్బులు అనేది తక్కువగా వస్తుంది. వాళ్ళు సిటీలో ఏంటంటే అన్నీ కొనుక్కొచ్చుకొని తినాలి, అందుకని కొంచెం జబ్బులు అనేది ఎక్కువగా ఉంటాయి. కొంచెం మనకు ఎంత పాసిబుల్ అయితే కొంచెం ఆకుకూరలైనా మనం ఇంట్లో పెంచుకొని తినడం బెస్ట్. బయట ఎక్కువ మందులు కొట్టడం, మందులు వేయడం, అవి పెరగడానికి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ ఫుడ్ తినడం వల్ల మనకు కూడా హెల్త్ చాలా వరకు ఖరాబ్ అవుతుంది. అందుకని కొంచెమైనా ఇంట్లో ఆర్గానిక్ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి, పండించుకోవడానికి చాలా వరకు ట్రై చేయండి. ఎందుకంటే హెల్త్ ఉంటేనే కదా మనం ఏమేమి చేయడానికైనా. హెల్త్ లేకపోతే ఏముండదు కదా. అందుకని ఏదైనా ఉంటే చేస్తారు. నేను చూపించేది మరవం మొక్క. ఇది ఒక చిన్న మొక్కను తీసుకొచ్చి నాటాను. అది ఎంత పెద్దదైందో చూడండి ఒక్కసారి. అది నాటి కూడా నేను 2 months అవుతుంది. బీర చెట్టు, ఇవి రీసెంట్గా 20 days అవుతుంది. టమాటో, అవి కోతులు అస్సలు ఉంచట్లేదు, మొత్తం తినేస్తున్నాయి. పచ్చివే పీకి పక్కన పడేస్తూ ఉన్నాయి. అవి టమోటానే, అది కూడా టమాటో. గోరిండా చెట్టు, అది పక్కింటి వాళ్ళది చెట్టు ఉంటే రాలి కింద పడి మొలిచింది. అది చాలా బాగా ఎర్రగా పండిద్ది. అది శంకుపూల చెట్టు, అదేమో పపాయి ట్రీ పడి మొలిచింది. అది చిన్నది అరటి మొక్క నాటాను. అవి మొత్తం బెండలు కాపు అయిపోయింది, ఎండ్ అయిపోయింది. ఈ బీర నా కోతుల కోసం చూడండి ఎలా దాపెట్టాల్సి వస్తుందో. కోతులు అస్సలు ఉంచట్లేదు, మొత్తం తినేస్తున్నాయి. అందుకని అలా దాపెట్టాల్సి వస్తుంది. పైన మునగ చెట్టు మీకు కనిపిస్తుందా? అది మునగ చెట్టు, మీకు రేపు ఆకు చూపిస్తానులేండి. అది మునగ చెట్టు కింద బీర చెట్టు వేసాను. ఇగోండి అవి కాస్తున్నాయి. అది సొర చెట్టు పక్కనే. నేను అంతకుముందు ఎక్కువ వేసాను గార్డెన్, అదంతా రాలి విత్తనాలు పడి మొలిచిన చెట్లు అవి. అది మొత్తము సొరవి కోతులు తినేస్తున్నాయని చెప్పి పైన వరిగడ్డి పెట్టాను. చాలా పిందెలు పడ్డాయి, వరిగడ్డి వేసాను. ఇది మా ఇంటి ముందే ఉంటుంది ఎంట్రన్స్లో. కలబంద, తులసి, తమలపాకు చెట్టు పక్కన వాళ్ళ ఇంట్లో ఉంటే తెచ్చి నాటితే బతికింది. ఆ లీవ్స్ రీసెంట్గా నాటాను. అది కృష్ణ తులసి దాని పేరు. అది కాకర, అది కూడా పడి మొలిచిన చెట్టే కాకర. ఇది తోటకూర, కొయ్య తోటకూర అంటాం కదా అది. ఇది మాకు కోళ్ళు ఉన్నాయి, కొంచెం తిరుగుతూ ఉంటాయి కదా, అందుకని అవి లీవ్స్ తింటున్నాయి. అది తోటకూర, చుక్కకూర. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.